సింపుల్గా అందరికీ అర్థమయ్యేటట్టు ఇక్కడ హ్యాండ్ కటింగ్ అనేది చూద్దాం. హ్యాండ్ పొడవు వచ్చేసి 6 ఇంచీలు. 6 ఇంచీలకి 1 ఇంచీ ప్లస్ చేసుకొని 7 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని, ఇటు సైడ్ కూడా సేమ్ మార్కింగ్ చేసుకొని ఇలా బాక్స్లా ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి. చేసుకున్నాక ఇది 42 సైజు కాబట్టి 3.5 ఇంచీల దగ్గర డౌన్ అనేది పెట్టి, ఇక్కడ 1 ఇంచీ దగ్గర షేప్ కోసం ఒక మార్కింగ్ చేసుకొని స్కేల్ పెట్టి స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది పైకి ఒక రౌండ్ లాగా షేప్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి క్లాత్ అనేది సరిపోదు కదా, క్లాత్ మనకి ఎంత కావాలో అంత ఎక్స్ట్రా అనేది ఇలా తీసుకొని కట్ చేసుకున్న తర్వాత 2 సైడ్లు జాయింట్ చేసుకోండి. జాయింట్ చేసుకున్న తర్వాత మనకి కరెక్ట్ షేప్ కావాలి కదా, ఈ జాయింట్ చేసుకున్న క్లాత్ ఏమాత్రం హెచ్చు తగ్గులు ఉంటే అది కట్ చేసుకోండి. ఇప్పుడు మన బ్లౌజ్ది ఎంత ఆర్మ్ హోల్ ఉంటుందో అంత అనేది చెక్ చేసుకొని ఈ హ్యాండ్ దగ్గర ఒక చిన్న మార్కింగ్ చేసి కట్ పెట్టుకోండి. హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ ఆ మార్కింగ్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు లోత్ అనేది చూద్దాం. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. లోతు వచ్చేసి ఇది పెద్ద సైజు కదా, 42 సైజు, 3/4 ఇంచ్ అనేది సెంటర్లో మార్కింగ్ చేసుకొని ఇలా షేప్ తీసుకున్న తర్వాత ఆ షేప్ని కటింగ్ చేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది తీసుకుందాం. మెయిన్ క్లాత్ తీసుకునేటప్పుడు మనం ఎప్పుడైనా హ్యాండ్ ఏ విధంగా అయితే జాయింట్ చేసుకుంటామో అలానే జాయింట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టి ఒక కుట్టు, తర్వాత లైనింగ్ పైన ఒక కుట్టు, ఇక్కడ మెయిన్ క్లాత్ పైన బార్డర్ పక్కన నేను ఒక కుట్టు అనేది వేసుకుంటాను. మీరు వేసుకుంటే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయండి. తర్వాత ఫుల్ హ్యాండ్ చుట్టూ ఒక కుట్టు అనేది కుట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోండి. హ్యాండ్ అనేది ఇప్పుడు 2 హ్యాండ్స్ అనేది రెడీ అనేది అయ్యింది. నచ్చితే ఒక లైక్ చేయండి.